గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు మనము వాటర్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా హెల్తీగా ఎలా ఉండొచ్చు అనే చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనం వాటర్‌ని ఎందుకు చేంజ్ చేసుకోవాలి? వాటర్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమంటున్నారు. బట్ కంటే కూడా మన బాడీకి 30% ఫుడ్ నుంచి అందితే 70% వాటర్ నుంచి అందుతుంది. ఆ 70% అనేది ఎటువంటి కెమికల్స్ ఏమి యాడ్ చేసుకోకుండా నేచురల్‌గా ఆల్కలైన్ నుంచి ఎలా తీసుకోవాలి? ఆల్కలైన్ వాటర్ అనే దాని గురించి ఈరోజు నేను టాపిక్ తీసుకుంటున్నాను. బిఫోర్ మనకి అసలు ఇటువంటివి ఇంతకు ముందు చాలా హెల్తీగా, నేచురల్‌గా ఉండేది. మంచి గాలి, నీరు, ఆహారం ఉంటే మంచిగా హెల్తీగా 120 ఇయర్స్ ఎటువంటి డిసీజెస్ లేకుండా మనం జీవించగలం. బట్ మనకి ఇప్పుడు సిట్యుయేషన్ చూసుకుంటే మనకి పొల్యూషన్ చాలా పెరిగింది. అది ఫుడ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను అండ్ కెమికల్స్, కలర్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పెస్టిసైడ్స్ ప్రతిదీ కూడా మన మీద ఇంపాక్ట్ అవుతుంది. సో, ఎయిర్ మన కంట్రోల్‌లో ఉందా అంటే ఎయిర్‌ని మనం చేంజ్ చేయలేము. ఫుడ్ మన కంట్రోల్‌లో ఉందా అంటే ఫుడ్‌ని మనం చేంజ్ చేయలేము. కానీ వాటర్‌ని మనం చేంజ్ చేసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఎలా అవ్వచ్చు అనే దాని గురించి మనం ఈ రోజు చూద్దాం. సో వాటర్‌ని మనం ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే వాటర్‌ని చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకుంది. ఎందుకంటే 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం. 50 రూపీస్ పెట్టి బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఎందుకంటే హెల్త్ మీద కాన్షియస్ ఉంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చింది పీపుల్‌లో. ఆ వాటర్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉండొచ్చు. ఎందుకు? ఒక బండికి పెట్రోల్ బదులు కిరోసిన్ పోస్తే ఏమవుతుంది? బండి లైఫ్ దెబ్బతింటుంది. ఎందుకంటే బండికి ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఆర్గాన్స్ చాలా వాల్యుబుల్. మంచి వాటర్ తాగాల్సింది పోయి మనం డీమినరలైజ్డ్ వాటర్ ని తీసుకుంటున్నాం. ఆ డీమినరలైజ్డ్ వాటర్ ని మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం వాటర్ ని చేంజ్ చేసుకుంటామో కొంతవరకు ఇంజిన్ ఎలా మనం రికవరీ చేసుకోగలమో బాడీలో ఆర్గాన్స్ ని మనం అలా రికవరీ చేసుకోగలం. వాటర్ అనేది ఒక యూనివర్సల్ సాల్వెంట్. మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా ఆ వాటర్ ని ప్రాపర్ గా తీసుకోవడం ద్వారా ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అనేది మన బాడీకి అందుతుంది. సో వాటర్ అనేది మేజర్. ఈ వాటర్ ని మనం రెగ్యులర్ గా మంచి వాటర్ ని తీసుకోవడం ద్వారా మనకి గుడ్ హెల్త్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా న్యూట్రిషన్ వాల్యూ బాడీకి అందాలి అంటే త్రూ బ్లడ్ నుంచి అందాలి. అంటే వాటర్ సఫిషియెంట్ గా బ్లడ్ లో 83% వాటర్ ఉంటుంది. ఆ సఫిషియెంట్ 83% వాటర్ ని మనం చేంజ్ చేసుకుంటున్నాం. నార్మల్ వాటర్ ని తీసుకోవడం ద్వారా మనకు ఒక 10-15% మాత్రమే అందుతుంది. అదే ఈ వాటర్ ని తీసుకోవడం ద్వారా మనకి 85-95% వాటర్ మన బాడీకి అందుతుంది. ఇప్పుడు నార్మల్ గా తిన్న ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూ బాడీకి అందాలి అంటే బాడీలో డీటాక్సిఫై అయిపోవాలి. బాడీకి ప్రాపర్ గా డీటాక్సిఫై అవ్వట్లేదు అంటే మనం తిన్న ఫుడ్ నుంచి ఆ టాక్సిన్స్ కూడా బాడీకి అందుతాయి. సో ఎలా అందుతాయి? ఇప్పుడు మనం ఆ టాక్సిన్స్ అన్నవి మన స్కిన్ లోకి చేరినాయి అంటే ఆ స్కిన్ లో ఎగ్జిమా, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీస్ కి, గాల్ బ్లాడర్ కి వెళ్ళినాయి అంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి. అదే మనకి హార్ట్ దగ్గర ఉన్న వెజల్స్ కి వేస్ట్ అక్యుములేట్ అయితే కొలెస్ట్రాల్ గా ఫామ్ అవుతుంది. అదే యూట్రస్ లోకి వెళ్తే సిస్ట్లు అండ్ పీసీఓడి లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మనకి ఈ వ్యర్థాలు అనేవి ప్రేగుల్లోకి అక్యుములేట్ అయితే కాన్స్టిపేషన్ అంటాం. ఈ కాన్స్టిపేషన్ అనేది మదర్ ఆఫ్ టు ఆల్ డిసీజెస్. అంటే ఒక కాన్స్టిపేషన్ ఉంది అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. మన బాడీలో ఈ డీటాక్స్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, ఇప్పుడు ఒక సీసా ఉంది. ఈ సీసా నిండా నీళ్లు ఉన్నాయి. మనం అడిషనల్ గా వాటర్ పోస్తే సీసా యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఖాళీ లేదు. అలాగే మన సెల్స్ లో కూడా డీటాక్సిఫై అవ్వకపోతే బాడీకి ప్రాపర్ గా ఆక్సిజన్ అనేది అందదు. ఎప్పుడైతే బాడీలో టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై అయిపోయినాయో సెల్ కి సఫిషియెంట్ గా ఆక్సిజన్ పర్సంటేజ్ అందుతుంది, న్యూట్రిషన్ పర్సంటేజ్ అందుతుంది. ఓకే. అండ్ మనకి ఇంత బెస్ట్ వాటర్ ఎక్కడుంది అంటే ఈ బెస్ట్ వాటర్ మనకి హిమాలయాల్లో మానస సరోవరం, మక్కాలో జంజం వాటర్, ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీలో ఈ బెస్ట్ వాటర్ ఉంది. అసలు అక్కడ ఆ వాటర్ లో ఏముంది అని రీసెర్చ్ చేసినప్పుడు ఈ జపనీస్ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. ఆ వాటర్ లో యాక్టివ్ హైడ్రోజన్ ఉంది, ఆల్కలినిటీ ఉంది, ఆక్సిజన్ రిచ్ ఉంది. ఈ వాటర్ ని తీసుకోవడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ అవుతున్నారనేసి ఆ వాటర్ ని రీసెర్చ్ చేసి ఆ వాటర్ ప్రకారం మనకి ఈ కంగన్ డివైజర్ అనేది మనకి చేశారు. అసలు కంగన్ అంటే ఏంటి? ఈ కంగన్ డివైజర్ మనకి ఎందుకు వచ్చింది? ఒక 60-70 సంవత్సరాల క్రితం మనం ఎలాంటి వాటర్ అయితే తీసుకునే వాళ్ళమో అదే వాటర్ ని ఈ డివైస్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఈ డివైస్ అంటే కంగన్ మీన్స్ రిటర్న్ టు ఆరిజిన్. అంటే పుట్టినప్పుడు మన బాడీ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బాడీ ఎసిడిక్ నేచర్ కి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ కంగన్ వాటర్ ని తాగుతామో తిరిగి
మనం పుట్టినప్పుడు మన బాడీ ఏ నేచర్ ఉంటుంది, ఎంత హెల్తీగా ఉంటుందో ఆ నేచర్ ని మనం సంతరించుకుంటాం. మనకి కంగన్ వాటర్ లో మేజర్ గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్, 2 మైక్రో క్లస్టరింగ్, 3 ఆల్కలైనేటివ్. సో ఆ 3 ప్రాపర్టీ ఏంటి అనేది మనం చూద్దాం. రెగ్యులర్ గా ఈ కంగన్ వాటర్ ని మనం యూజ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా డీటాక్సిఫై అయిపోతాయి. బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ కూడా న్యూట్రల్ అవుతుంది. బాడీ ఎప్పుడు కూడా హైడ్రేషన్ గా ఉంటుంది. అండ్ మనకి వచ్చేసరికి ఇంక్రీజ్ ఇమ్యూనిటీ. అండ్ రెగ్యులర్ గా ఈ వాటర్ ని తాగినప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది, డిసీజెస్ మీద ఫైట్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. బిఫోర్ కంటే ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది, వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి డైలీ ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. ఈ ఆక్సిడేషన్ నుంచి బయటపడాలి అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. మనకి ఈ వాటర్ లో సఫిషియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి కాబట్టి బాడీలో ఉన్న ఈ డీటాక్స్ పై ఈ మొత్తం టాక్సిన్స్ అన్ని కూడా న్యూట్రల్ అయిపోతాయి. అండ్ వచ్చేసరికి ఈ టాక్సిన్స్ అన్ని క్లీన్ అవ్వడం వల్ల బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. ఈ బాడీలో ఉన్న ఈ డీటాక్సిఫై అవ్వాలి అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే న్యూట్రల్ చేస్తుంది. సో మన వాటర్ లో ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్స్. ఒక టమాటా ఉంది, టమాటాని ఒక 10 days పెడితే ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. అలాగే వాటర్ ని పెడితే వాటర్ క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఆక్సిడేషన్ అయిపోయిందా లేదన్నది మనకు తెలియదు. అలాగే టమాటా ఎలా అయితే కుళ్ళిపోయిందో ఈ వాటర్ కూడా అలాగే ఆక్సిడేషన్ అయిపోతుంది. మన బాడీలో ఈ ఆక్సిడేషన్ నుంచి మనం బయటపడాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చెట్టు నుంచి కోసిన 6 to 8 hours లోపల తీసుకునే ఫ్రూట్ లో 100% దొరుకుతాయి. బట్ మనం అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇప్పుడు పాసిబిలిటీ లేదు. అదే మనకి ఈ వాటర్ లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం. దీన్ని మనం ఓఆర్పి అని చెప్తాం. ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే మనం తీసుకునే వాటర్ లో జీవం ఉందా లేదా. మనం తాగే వాటర్ లో మైనస్ ఉంది అంటే గనక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్లు, ప్లస్ ఉంది అంటే గనక జీవం కోల్పోయినట్లు. మైనస్ ఉన్న ప్రాపర్టీ మన బాడీకి చాలా ముఖ్యం. మీరు ఒకటి గమనించి ఉండొచ్చు, బాడీలో ఆర్గాన్స్ అన్నిటికీ క్యాన్సర్ ఉంది కానీ హార్ట్ కి లేదు. ఎందుకంటే హార్ట్ అనేది -90 ఓఆర్పి లో ఉంటుంది. ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, మన సెల్స్ అన్ని కూడా నెగిటివ్ ఛార్జ్ లో ఉంటాయి కాబట్టి మన బాడీకి హెల్త్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను లైవ్ లోనే వాటర్ ని తీసుకుంటున్నాను. మిషన్ ని ఆన్ చేశాను, లైవ్ లో వాటర్ ని తీసుకుంటున్నాను. నేను ఒక 5 to 6 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ లో వచ్చేసరికి సోడా, ఒకటి కూల్ డ్రింక్, ఒకటి కిన్లే వాటర్, ఒకటి ఈ డివైస్ నుంచి తీసిన కెంగన్ వాటర్. చూడండి ఎంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా రిచ్ హైడ్రోజన్ ఉంది ఇందులో మనం తీసుకున్నాం. సో ఒక గ్లాస్ లో వచ్చేసరికి మనం ఈ కెంగన్ వాటర్ ని తీసుకున్నాం. ఒక గ్లాస్ లో కిన్లే వాటర్ ని యూజ్ చేస్తున్నాం. ఒక గ్లాస్ లో సోడా, ఒక గ్లాస్ లో మనం కూల్ డ్రింక్ ని తీసుకుందాం. ఓకే, దీన్ని ఓఆర్పి టెస్ట్ అంటాం. ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ రిటెన్షన్ పొటెన్షియల్. ఇప్పుడు జీరో కనిపిస్తుంది కదా, సో జీరో కనిపిస్తుంది. సో నేను ఇది కూడా అంతే, ఒక 10 ఎలక్ట్రాన్స్ అందుతాయి. కెంగన్ వాటర్ ఎంత ఉంది, 500 చేంజ్ ఉంది, 550 ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -249 ఉంటేనే ఒక కొన్ని కోట్ల సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతున్నాయి. అదే -550 600 ఉంది కాబట్టి మన బాడీలో ఉన్న కొన్ని కోట్ల సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతాయి. రెగ్యులర్ గా ఇలా ఎలక్ట్రాన్స్ అందడం వల్ల ఏమవుతుంది అంటే రిచ్ న్యూట్రిషన్ లాగా మన బాడీకి రిచ్
ప్రాపర్టీ. రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా న్యూట్రల్ అయిపోతాయి. బాడీకి అండ్ లాంగ్విటీ అనేది ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఉంటుంది, బాడీలో సెల్యులర్ లెవెల్ నుంచి కూడా హెల్తీగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆల్కలైనిటీ, అంటే pH అంటాం. pH మీన్స్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. మనకి బ్లడ్ లో 7.3, 7.4 pH అనేది ఉంటుంది. మన బాడీలో ఆర్గన్స్ అన్ని కూడా ఆల్కలైన్ నేచర్ లోనే ఉంటాయి. బట్ మనం ఎలాంటివి తీసుకుంటున్నాం అంటే మనకి 7 అనేది న్యూట్రల్ pH. 7 బిలో ఉంది అంటే గనక, ఎప్పుడైతే బాడీ 7 బిలో ఉంది అంటే ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే బాడీ ఉంటుందో క్యాన్సర్స్, డయాబెటిక్, ఆర్థరైటిస్, కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, గౌట్, ఒబేసిటీ, ప్రీమెచ్యూర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ లో ఉంటుందో హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమి ఉండదు. బాడీ ఎప్పుడు కూడా ఇమ్యూనిటీతో బిల్డ్ చేసుకుని ఉంటుంది. ఓకే, మనం తాగే వాటర్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ మనము ఇక్కడ బాటిల్ పెట్టాం, బిఫోర్ ఆ వాటర్ పెట్టాం. ఇప్పుడు మనం దీన్ని pH తో చూస్తాం. pH అంటే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అని అనుకున్నాం. ఇక్కడ నేను సోడాలో అండ్ కూల్ డ్రింక్ లో ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను. 1, 2, 3. సోడాలో 3 డ్రాప్స్ వేస్తున్నా. 2, 3. కూల్ డ్రింక్ లో నార్మల్ రెగ్యులర్ గా తీసుకునే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో 3 డ్రాప్స్ వేసా. సో ఈ డివైస్ నుంచి తీసిన కెంగన్ వాటర్ 3 డ్రాప్స్ వేసాను. ఇక్కడ చూస్తే కూల్ డ్రింక్ లో ఎంత ఉంది? కూల్ డ్రింక్ లో 3.5 pH ఉంది, అంటే 3.54. చాలా ఎసిడిక్. ఇవి శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. సోడా కూడా 4. ఇది చాలా ఎసిడిక్ నేచర్. ఈ వాటర్ రెగ్యులర్ గా మనం తీసుకున్న ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా 5 pH ఉంది, అంటే ఇది కూడా ఆక్సిడేషన్ అయిపోయింది అండ్ ఎసిడిక్ నేచర్ లో ఉంది. ఈ వాటర్ ని మనం తీసుకోవడం ద్వారా మనకి ఎటువంటి హెల్త్ కి ఉపయోగపడదు. నా కంగన్ మిషన్ నుంచి తీసిన వాటర్ 9.5 pH ఉంది, అంటే రిచ్ pH ఉంది కాబట్టి మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ మొత్తాన్ని కూడా న్యూట్రల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గా మనం నార్మల్ వాటర్ ని తీసుకుంటున్నాం. నార్మల్ వాటర్ తీసుకోవడం ద్వారా మన బాడీ ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ లోనే ఉంది. ఎప్పుడైతే మనం వాటర్ ని చేంజ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం వాటర్ ని చేంజ్ చేసుకుంటామో ఏమవుతుంది? వాటర్ ని చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ కూడా ఆల్కలైన్ అవుతుంది. వాటర్ ఎలా ఆల్కలైన్ అయిందో మన బాడీలో ఈ వాటర్ ని ఎప్పుడైతే మనం ఈ వాటర్ ని తాగడం స్టార్ట్ చేస్తామో మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ మొత్తం కూడా న్యూట్రల్ అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, రెగ్యులర్ గా మేము కెంగన్ వాటర్ తాగుతాము, అప్పుడప్పుడు బయటకు వెళ్ళి నార్మల్ వాటర్ తాగితే ఏమవుతుంది? రెగ్యులర్ గా మనం కెంగన్ వాటర్ తాగుతాము, నార్మల్ గా బయటకు వెళ్ళి నార్మల్ వాటర్ తాగినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, రెగ్యులర్ గా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ గా ఈ వాటర్ తాగినప్పుడు రిచ్ pH ఉంటుంది కాబట్టి మన బాడీలో అసిడిక్ నేచర్ మొత్తాన్ని న్యూట్రల్ చేస్తుంది. బాడీ ఎప్పుడు కూడా ఇమ్యూనిటీతో బిల్డ్ చేసుకుని ఉంటుంది. ఎప్పుడైతే అసిడిక్ నేచర్ లో ఉంటుందో బాడీ, వైరస్లు, బ్యాక్టీరియాలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. సో ఆల్కలైన్ నేచర్ లో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉండదు. బాడీ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అండ్ మన వాటర్ లో థర్డ్ ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ, అంటే నార్మల్ వాటర్ క్లస్టర్ వచ్చేసరికి ఒక 15 to 25 క్లస్టర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. అదే ఈ కంగన్ వచ్చేసరికి మనకి ఈ వాటర్ ని ఈ డివైస్ కి ఇవ్వడం ద్వారా ఒక 5 to 6 క్లస్టర్స్ కలిపి మనకి వాటర్ గా ఫామ్ అవుతుంది. అంటే చిన్న క్లస్టర్ కాబట్టి ఈజీగా బాడీలోకి పెనట్రేషన్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం అంటే మన బ్లడ్ లో 83% వాటర్ ఉంటుంది అని. ఈ 83% వాటర్ మన బ్లడ్ లో సఫిషియెంట్ గా మెయింటైన్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది, ప్యూరిఫికేషన్ అనేది చాలా ప్రాపర్ గా ఉంటుంది. ఎక్కడా కూడా బ్లాకేజెస్ అనేవి ఉండవు. రెగ్యులర్ గా ఈ వాటర్ ని, గుడ్ వాటర్ ని మనం తీసుకుంటున్నప్పుడు ఫ్లో బాగుంటుంది. ఫ్యూచర్ లో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో అది ఎలా అనేది మనం చిన్న డెమో ద్వారా చూసుకుందాం. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ లో ఇప్పుడు నార్మల్ గా మనం జీరా వాటర్ చేయాలంటే ఎలా చేస్తాం? చిన్న గ్లాస్ లో నేను కొంచెం జీరా తీసుకున్నాను. నార్మల్ గా జీరాని వేడి చేసినప్పుడు మాత్రమే వాటర్ అనేది వస్తుంది. నేను 2 గ్లాస్ లో హాఫ్ జీరా తీసుకున్నాను. ఒక గ్లాస్ లో వచ్చేసరికి కిన్లే వాటర్ ని తీసుకున్నాను. ఒక గ్లాస్ లో కెంగన్ వాటర్ ని తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. నార్మల్ వాటర్ ని తీసుకోవడం ద్వారా మన బాడీకి ఒక 10 to 15% మాత్రమే అందుతుంది. అంటే
బ్లడ్ లో 83% వాటర్ ఉండాలి. వాటర్ తాగుతున్నాం బయటకి వెళ్ళిపోతుంది. బట్ మన బాడీకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ వాటర్ క్లస్టర్ 15-25 ఉంది. సో ఇదే మనం కెంగన్ వాటర్ ని తీసుకోవడం ద్వారా చిన్న అణువుల సమూహం కాబట్టి ఈజీగా బాడీలోకి పెనట్రేషన్ అయింది. బాడీలో సఫిషియెంట్ వాటర్ మెయింటైన్ అవుతుంది. అంటే ఒక జీరాలోకి వెళ్ళి జీరా ప్రాపర్టీని ఎలా తీసిందో అలాగే మన బాడీలోకి వెళ్ళి టోటల్ టాక్సిన్స్ అన్ని కూడా డీటాక్సిఫై చేస్తుంది. దానివల్ల సెల్ అనేది హెల్దీగా ఉంటుంది. మనకి కంగన్ లో మేజర్ గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి కంగన్ మిషన్ లో టోటల్ గా 5 టైప్ ఆఫ్ వాటర్ ని మనం మిషన్ నుంచి తీసుకోవచ్చు. అండ్ 11.5 pH వచ్చేసరికి ఇది మనం తీసుకునే డైలీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటాం. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉన్న కెమికల్స్ పెస్టిసైడ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని ఆర్గానిక్ లాగా చేసుకుంటాం. అండ్ కంగన్ వాటర్ నెక్స్ట్ 8.5 9.5 pH. రెగ్యులర్ గా మనం ఫస్ట్ 8.5 తో స్టార్ట్ చేస్తాం, తర్వాత 9, తర్వాత 9.5 pH తీసుకుంటాం. డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి, తాగడానికి ఈ వాటర్ ని యూజ్ చేస్తాం. క్లీన్ వాటర్ 7 pH మెడికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. మెడిసిన్ వేసుకోవడానికి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఇందులో 5.5 pH బ్యూటీ వాటర్ వస్తుంది. స్కిన్ కి అది నేచురల్ టోనర్ లాగా ఉపయోగపడుతుంది. పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, గ్లాసెస్ మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ మనకి హ్యాండ్ శానిటైజర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి వైరస్ బ్యాక్టీరియా అవన్నీ కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. సోరియాసిస్, స్కిన్ ఎలర్జీస్, ఎగ్జిమాస్ ఇవేమన్నా ఉంటే కూడా దీని నుంచి ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనం దాని నుంచి తగ్గించుకుంటాం. సో కెంగన్ వాటర్ మాక్సిమం వచ్చేసరికి ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ యూజ్ చేస్తున్నారు. బిల్ గేట్స్, ట్రంప్, ఒబామా వీళ్ళు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్. మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, మంతం సత్యనారాయణ గారు, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఈ డ్రింకింగ్ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నారు. అదే మనం రెగ్యులర్ గా మన కస్టమర్స్ ఇంతమంది కస్టమర్స్ ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాటర్ ని ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే మన బాడీలో 30% ఫుడ్ నుంచి తీసుకుంటే 70% వాటర్ నుంచి తీసుకుంటుంది. 30% తీసుకునే ఫుడ్ లో మనం ఇంత జాగ్రత్త పడుతున్నాం. అదే 70% వాటర్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి 70% హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. 70 టైప్స్ ఆఫ్ హెల్త్ డిసీజెస్ రాకుండా మనం చూసుకోవచ్చు. మనకి ఒక 20 ఇయర్స్ ఈ మిషన్ మనకి 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఒక 20-25 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. రెగ్యులర్ గా దీన్ని మనం తీసుకోవడం ద్వారా పర్ ఇయర్ కి మనకి 15,000 పడుతుంది. పర్ మంత్ కి 1200 పడుతుంది. పర్ కి 40 రూపీస్ పడుతుంది. ఒక టమాటా చూసుకుంటే 40 రూపీస్ ఉంటే ఆర్గానిక్ 80 రూపీస్ ఉంటుంది. అంటే కేజీకి 40 రూపీస్ వేరియేషన్ ఉంది. అదే మనం రెగ్యులర్ గా ఈ వాటర్ ని మనం చేంజ్ చేసుకుంటే బాడీలో ఫ్యామిలీ అంతా కూడా ఒక 20-25 ఇయర్స్ ఎటువంటి హెల్త్ డిసీజ్ లేకుండా హెల్దీగా ఉండొచ్చు. మన ఇంట్లో ఒక ఫర్నిచర్ ఉంటుంది, కార్ ఉంటుంది, ప్లస్ మంచి హౌస్ ఉంటుంది. బట్ ఏది కూడా మన హెల్త్ కి ఉపయోగపడేది కాదు. బట్ ఒక మిషన్ అంటే ఈ కంగెన్ ఒకటి తీసుకోవడం ద్వారా బటన్ నొక్కితే హిమాలయ వాటర్ వస్తుంది, బటన్ నొక్కితే గంగా వాటర్ వస్తుంది, బటన్ నొక్కితే జంజం వాటర్ వస్తుంది. ఇలా మంచి వాటర్ ని మనం తీసుకోవడం ద్వారా మన హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నా కాంటాక్ట్ నెంబర్ మీకు అక్కడ లింక్ లో ఇస్తాను. సో మీకు ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా కాల్ చేయండి. నేను